వృద్ధి చేస్తే విష ప్రచారమా? అభివృద్ధి యజ్ఞానికి అడ్డుపడుతున్న రాక్షసులు రిషికొండకు బోడిగుండు కొట్టి యోగాపై విమర్శల. పీపీపీ గురించి తెలిసే మాట్లాడుతున్నారు. వచ్చే 3 ఏళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి. అనకాపల్లి జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. వృద్ధి చేస్తే విష ప్రచారం అంటండి. ఏం వృద్ధి అనేది ప్రశ్న. ఇప్పుడు చర్చ. వృద్ధి అంటే ప్రజల వృద్ధిలోకి వస్తే వృద్ధి చేసినట్టు. ప్రైవేటు కంపెనీలో పెట్టుబడిదారులకు భూములు, సంపద, కరెంటు, నీళ్లు, రాయితీలు, వాళ్ళకు వనరులు కేటాయిస్తే వృద్ధి కాదు. నిన్న మన కలెక్టర్ల సమావేశం పెట్టారు. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. పెట్టుబడిదారులని చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. వాళ్ళు ఇట్లా మన ఆఫీస్కి వస్తే కూర్చోబెట్టద్దు. ఇమీడియట్గా వాళ్ళ సమస్య ఏదో వినాలి, పంపించేసేయాలి. వాళ్ళు ఏదన్నా దరఖాస్తు ఇస్తే ఇమీడియట్గా పరిష్కారం చేయాలి. వాళ్ళకి కావాల్సిన అనుమతులు గంటలలో రోజులలో ఇచ్చేయాలని చెప్పిండు. కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సంబంధించిన సమస్య వస్తే పొగాకు రైతులు, చెరుకు రైతులు, మామిడి రైతులు, మిర్చి రైతులు, ఇట్లా ఉల్లి రైతులు, ఇట్లా అనేక రకాల రైతులు రోడ్ల మీదకి వచ్చుతున్నారు. వాళ్ళ పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, యూరియా దొరక్క, ఎరువులు దొరక్క. వాళ్ళ గురించి చెప్పట్లే. ఆ మాత్రం ఏది వృద్ధి? మరి పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ వృద్ధా? పెట్టుబడిదారులకు భూములు ఇస్తే వృద్ధా? రహైజా రియల్ ఎస్టేట్ కంపెనీకి 27 ఎకరాల 10 గుంటల భూమి ఇస్తూ జీవో చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీకి పెట్టుబడిదారులకు సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారంటే బిల్డింగ్లు కడతారట, కట్టి కన్స్ట్రక్షన్ చేస్తారా, కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో మళ్ళీ ప్రభుత్వ షేర్ కూడా ఉంటుంది. ఒక స్క్వేర్ ఫీట్కి 2000 రూపాయలు గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం ఇస్తుందట. వాళ్ళకే ఇస్తే ఆ బిల్డింగ్లు కట్టుకొని వాటిని కిరాయికి ఇచ్చుకుంటారు వాళ్ళు. ప్రభుత్వం డబ్బులు పెట్టాలి, ప్రభుత్వం భూములు ఇవ్వాలి, ప్రభుత్వం నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. కన్స్ట్రక్షన్ పెత్తనం అంది, డబ్బులు మనకి కొన్ని పోతే వాళ్ళకి కొన్ని వేస్తారు. వేసిన తర్వాత తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలకి కిరాయికి ఇస్తారట, రెంట్కి. అది పెట్టుబడిదారులు తీసుకొచ్చే పద్ధతి అట. ఇది వృద్ధి ఎట్లయింది? అదే బిల్డింగ్లు మనం కట్టుకొని మన ప్రభుత్వానికే వస్తే రెంటు, అది వృద్ధి అయింది. లేదా ఏదన్నా స్టార్టప్ కంపెనీలు, యువత ఉన్నారు ఇప్పుడు, చాలా స్కిల్ ఉన్నోళ్ళు మన రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. చాలా హైలీ క్వాలిఫైడ్ స్కిల్ ఉన్నోళ్ళు. వాళ్ళకి కేటాయించండి ఆ భూములు, వాళ్ళు పెడతారు కంపెనీలు. వాళ్ళకి హెల్ప్ చేయండి. బ్యాంకుల నుంచి ఇంకోటి రుణం ఇప్పించండి. అది చేయరు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, కోట్లకు పడగెత్తిన వాళ్ళు అణుబట్టకు రావాలి, క్విడ్ ప్రోకోల్ చేయాలి. దీంట్లో వృద్ధి విష ప్రచారం. మళ్ళీ ఇందులో ఇది ఒక వార్తకు సంబంధించి